ఇక ఏపీలో బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ గడువు ముగిసింది. మాధవ్ పేరును పార్టీ హైకమాండ్ ఖరారు చేయడంతో ఆయన నామినేషన్ వేశారు. 5 సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. మాధవ్ వెంట పురంధేశ్వరి, శ్రీనివాస వర్మ, సోము వీర్రాజు, విష్ణుకుమార్ రాజుతో పాటు తదితరులు ఉన్నారు. మరో సెట్ దాఖలు కాకపోవడంతో మాధవ్ను అధ్యక్షులుగా ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. ఎంపీగా చాలా సంతోషదాయకమైన విషయము. ఎందుకంటే ఆయన తండ్రి గారు కూడా ఇదివరకు ఉమ్మడి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. 50 years నుంచి మాధవ్ గారికి అపారమైన అనుభవం ఉంది. చిన్నప్పటి నుంచి కూడా వివిధ స్థాయిల్లో ఆయన పనిచేశారు. భారతీయ జనతా పార్టీ యువమోర్చాలో చేశారు. అట్లాగే బీజేపీలో కూడా చాలా కాలం నుంచి ఆయన పనిచేస్తున్నారు. డిఫరెంట్ పోస్టుల్లో ఆయన పనిచేశారు. ఇదివరకు జనరల్ సెక్రటరీగా చేశారు, వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నారు, ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యారు. సో చాలా సంతోషము. డెఫినెట్గా మంచి భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్రానికి, భారతీయ జనతా పార్టీకి ఉంటుందనేది మా యొక్క నమ్మకం. డెఫినెట్గా ఆయనకి పూర్తి సహాయ సహకారాలు అందరూ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, తర్వాత ఎంపీస్, మంత్రులు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారు. భారతీయ జనతా పార్టీ 2029కి ఒక మంచి శక్తిగా, ప్రజాదరణ ఉండిన పార్టీగా బయటికి వస్తుంది అని చెప్పడానికి మాత్రము సందేహం లేదు.